చెప్పొచ్చు మీ దగ్గర. నన్ను అడిగితే ఒక సంవత్సరం అంతగా ఈ వాక్యం చెప్పొచ్చు. చాలా వాక్యాలు ఉన్నాయి. 52 వారాలు తీసుకోమన్నా ఈ వాక్యాన్ని మనము కొనసాగించాం. అన్ని వచనాలు అన్ని వాక్యాలు ఉన్నాయి. కాకపోతే మనం చాలా ఇంపార్టెంట్కి మాత్రమే మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మనం ఏది తిన్నను ఏది త్రాగినను దేవుని మహిమార్థం కొరకే చేయండి అని మనం నేర్చుకుంటాం కదా. మీరు బ్రతికినా చనిపోయినా దేవుని వారే కాబట్టి దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు చనిపోండి అంటారు కదా. పీటర్ యెషయా గ్రంథంలో అంటాడు, తన మహిమ కొరకు సృష్టించిన మనల్ని అనే మాట. సో దేవుడు మనందరినీ ఎందుకు సృష్టించాడంటే తన మహిమ కొరకు సృష్టించాడు. సో కాబట్టి మనం ఏది చేసినా దేవుని మహిమార్థం కొరకు చేయాలనేది మనము దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక వాస్తవం. సో ఇప్పటికి ఒక 4 విషయాలు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని ఎలా గణపరచాలంటే ఆయన వాక్యానికి లోబడ్డ వాళ్ళంతా ఆయనను గణపరుస్తారు కదా. మీకు ఎంతమందికి తెలుసో లేదో, యేసుక్రీస్తు చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు తనను నమ్మిన యూదులతో ఈ మాట అనే మాట. తనను నమ్మిన యూదులతో ఈ మాట చెప్పాను, మీరు నా వాక్యమును విరిచి ఉండు అన్నాడు. ఇక్కడ ఆయన విశ్వసించిన యూదులతో చెప్పిన మాట ఏంటంటే, ఊరికే విశ్వసించడం ఒకటే సరిపోదు, మీరు విశ్వసించిన తర్వాత రెండో స్టెప్ ఏంటి, నా వాక్యంలో నిలిచి ఉంటారు. సో యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కడము, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కడము విశ్వాసం దగ్గర ఆగిపోకూడదంట. తర్వాత ఆయన మాటలో మనం నిలిచి ఉండాలంట. ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారుగా ఉండాలి. సో రెండవది మనం నేర్చుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన వాళ్ళంతా దేవుని ఘనపరుస్తారు. తండ్రి దేవునికి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సాయం వల్ల మనం ప్రార్థించినప్పుడు ఆయన మనము మహిమపరుస్తాం. మూడవది మనం ఏం నేర్చుకున్నామంటే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులకు అని యేసుక్రీస్తు మాట్లాడారు. సో ఎవరైతే బహుగా ఫలిస్తారో ఓకే, ఆ యొక్క వ్యక్తి దేవుని గణపరచినట్లంట. మనం పోయినసారి నేర్చుకున్నాం, ఫలించడం అంటే మంచి మంచి గుణాలు కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ 9 ఫలాలు మనకు తెలుసు కదండి. ఏంటంటే చెప్పండి. ఒకటి ప్రేమ, రెండవది సంతోషము, ఇవన్నీ ప్రియులలో మనం పోయిసారి నేర్చుకున్నాం కదా. సో ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకున్న తర్వాత రాయలమ్మ ఇవన్నీ గుణాలు కలిగి ఉంటారు. నేను ఊరికే విశ్వసించాను ఈ గుణాలు లేవంటే మనం ప్రభులో ఎదిగినట్టు కాదు కదా నిర్మల గారు. సో ప్రభులో మనం ఎదుగుతున్నాము అంటే ఆయన విశ్వసించిన తర్వాత ఈ గుణాలన్నీ మనం అయినంత వరకు మనం బతికిన రోజులు వీటిని నేర్చుకున్నా కానీ మనకు తప్పు లేదు ప్రియుల. పౌలు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడి వలె చేశాను, నేను పెద్దవాడైనప్పుడు ఆ చిన్నవాడిని చేస్తాను అని పెద్దవాడు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించాను. సో కాబట్టి మనం ఎదుగుతూ ఉంటే ప్రియుల మనకు మెచ్యూరిటీ అనేది ఆ లెవెల్కి వస్తానే ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ చిన్నవాడికి రిక్కికి సేమ్ మెచ్యూరిటీ ఉండాలంటే ఉండదు ప్రియుల. ఆయన నా ఏజ్కి వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ అప్పుడు వస్తుంది. సో కాబట్టి నాకు 80-90 సంవత్సరాల వయసు గల వ్యక్తికి ఉన్న అనుభవం నాకు రావాలంటే అది రాదు. నేను 90 సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత జీవితంలో ఇవన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు నాకు ఒక మెచ్యూరిటీ అది లేదు. సో ఆ రకంగా ప్రియుల మనము ఫలిస్తానే ఉండాలంట, ప్రభువుకు మనము ఫలిస్తానే ఉండాలంట. ఈరోజు మనం నేర్చుకునే ఒక సత్యం ఏంటంటే ప్రియుల, పోయినసారి మనం నేర్చుకున్నది ఏంటి, క్రైస్తవులు అంటే ఎవరు? బైబిల్లో 3 సార్లు రాయబడింది కదా క్రైస్తవులని. మొదట శిష్యులు అంతియోక్యలో ఎవరు పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. రెండవది ఒక రాజు పౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు దేవా అగ్రిప్ప ఆయన మాట్లాడుతున్నప్పుడు పౌలు ఒక మాట అన్న వెంటనే ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను కూడా క్రైస్తవులుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నావా అని మాట ఆయన ఇక్కడ వాడతారు. మూడవది, మీరు శ్రమ అనుభవించినట్లయితే, క్రైస్తవులుగా మీరు శ్రమ అనుభవించినట్లయితే మీరు అవమానపడక ఆ నామమును బట్టి దేవుణ్ణి మహిమపరచు. సో క్రిస్టియన్స్
క్రైస్తవుడు అనే మాట ఈ 3 సార్లు మాత్రమే వస్తుంది. కాబట్టి కూడా మనమంతా క్రైస్తవులము, దేవుని బిడ్డలం. మనం ఏ డినామినేషన్ చెందినా మనం చెప్పేటప్పుడు నేను క్రిస్టియన్ అండి చెప్పుకోవాలి. మరీ వాళ్ళు అడిగి మరీ డీప్గా అనుకుంటే ఏ బ్యాక్గ్రౌండ్ మీరు ఏదన్నప్పుడు మేబీ అప్పుడు అనొచ్చు, లేదంటే మాది హిందూ బ్యాక్గ్రౌండ్, లేకపోతే మేము ఒకప్పుడు లూథరన్ చర్చ్ లేకపోతే బ్యాప్టిస్ట్ చర్చ్కు వెళ్తాం, అంతేగాని మన డినామినేషన్ మన మైండ్లో ఎప్పుడు అది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనం ఆత్మీయ ఎదగడానికి అది ఒక ఆటంకం ఉంటుంది. మేము ఆ గ్రూపు, మా సంఘము, ఆ సంఘము. మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం ప్రియులరా. అక్కడ హెబ్రోన్ చర్చ్లో మేము కూర్చున్నప్పుడు ఆయన అడిగాం, మా బ్రదర్ ఫ్రెండ్ అంటే కూర్చున్నాడు, ఎంతమంది వస్తారు చెప్పాడు, 300-400 మంది వస్తారు సార్. అండ్ మీరు ఏ పాటలు పాడతారు? సో మేము హెబ్రోన్ పాటలు ఏ పాడతామంటే ఇంకా వేరే పాటలు పాడము. సో వాళ్ళు ఆ బుక్లో తప్ప ప్రియులరా వాళ్ళు చస్తే కానీ వేరే పాటలు పాడరు. అండ్ మేము వింటారో లేదు నాకు తెలియదు, కానీ ఆ ఫెలోషిప్లో మాత్రము ఇంకా వేరే పాటలు పాడరు. సో వీళ్ళ మెంటాలిటీ ఎట్లంటే వాళ్ళు రాసిన పాటలే పాడాలి, అవే పరిశుద్ధమైనవి, ఇంకా తక్కినవి ఏవి కానీ పరిశుద్ధమైనవి కావు అనే ఒక ట్రీట్మెంట్ వాళ్ళు మైండ్లో అనుకుంటారు. అలాంటిది మనకు రాకూడదు ప్రియులరా, అది చాలా చాలా ప్రమాదము, దేవునికి విరోధం. సో కాబట్టి ఈరోజు మనం 5వది నేర్చుకునేది ఏంటంటే దేవుని గణపరచడంలో ఇంకొక విషయం ఏంటంటే ఇతరుల మంచి కోరడం వల్ల మనం దేవుణ్ణి మహిమపరుస్తుంటాం. ఇతరుల బాగోగులు తెలుసుకొని వాళ్ళకు మనం సహాయపడడం, వారిని మనం ప్రేమించడము, వారితో మనం ఐక్యత కలిగి ఉండడము, వారికి మనం ఏదో ఒక రకంగా దీవెనకరంగా ఉండడము, అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. దయచేసి కొన్ని వాక్యాలు తీసుకుందాం పిల్లలు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి అందరూ తీసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి ప్రియురా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మళ్ళా చదువుకుందామండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రియులారా, ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం ఈరోజు సందేశాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, కక్ష చేతనైనను వృధాది అంటే సెల్ఫిష్ నేచర్ ఉండకుండా, స్వాభిమానం అనేది ఉండకుండా, కక్ష చేతను వృధాతిశయం చేతనైన కాకుండా ఏమంటాడంటే ఏమి చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు మీరు మీకంటే అతడు యోగ్యుడని ఎంచాలి. సో మనం ఇతరుల బాగోగులు తెలుసుకోవాలి. వారి మంచి మనం కోరినప్పుడు ప్రియులా మనకు మొదట ఉండవలసిన గుణం ఏంటంటే ఆ ఎత్తు వ్యక్తి నాకంటే గొప్పవాడని మనం ఆలోచించాలి. మాకంటే అతడు చాలా ఉన్నతమైన వ్యక్తి అని మనము ఆ వ్యక్తిని గురించి ఆలోచించి మాట్లాడాలి కదా. నాకంటే ఈ వ్యక్తి జ్ఞానం గలవాడు, నాకంటే ఈ వ్యక్తి చాలా విలువైన వాడు, నాకైనా ఈ వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పి ఆ యొక్క మనస్తత్వంతో ఇతర వ్యక్తులతో మనం మాట్లాడాలి. ఈయన చదివిండు, ఈయనకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈమె దగ్గర ఏముంది, నా దగ్గర ఉన్నంత ఈమె దగ్గర ఏముంది అని మనం ఆ బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడి, లేకపోతే ఈమె క్యారెక్టర్ బాగాలేదు, ఈయన క్యారెక్టర్ బాగాలేదు, ఈయన తాగుతాడు, ఈమె క్యారెక్టర్ బాగాలేదు, ఈ మనసులో పెట్టుకొని మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు పిల్లల వాళ్ళని మనం గౌరవించడం అంటే వాళ్ళని మనం అసహ్యంగా మాట్లాడే అవకాశం ఉంది.
ఒకవేళ మాట్లాడకుండా మన హృదయంలో వాళ్ళ పట్ల పెద్ద గౌరవం ఉండదు. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడండి, మీరు వినే మనసు గలవారై ఒకరినొకడు మీకంటే యోగ్యుడని ఎంచాలి. నేను దేవదానంతో మాట్లాడినప్పుడల్లా, రోహిత్తో మాట్లాడినప్పుడల్లా ఈయన నాకంటే గొప్పవాడని అనుకోవాలి. వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా, నాకంటే బ్రదర్ గొప్పవారు. నేను సుప్రియతో మాట్లాడుతున్నప్పుడు, షారంతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏమనుకోవాలంట, ఈ వ్యక్తి నాకంటే ఘనమైన వారు, నాకంటే ఘనమైన వ్యక్తి అని నేను అలా ప్రియులరా ప్రతి ఒక్కరు ఇతరుల పట్ల ఒకరి ఎడల ఒకరు మనము అలాంటి వినయం భావం కలిగిన వారుగా మనం ఆ వ్యక్తిని గౌరవించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరి 4వ వచనంలో ఏమంటాడు ప్రియులరా, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఎంత చక్కగా ఉంది కదా ప్రియులరా. ఇక్కడ సెల్ఫిష్ నేచర్ రాదు. నాకే అన్ని కావాలి, నేనే అన్ని అనుభవించాలా, నేనే అన్ని సంపాదించుకోవాలా, ఆ దీవెనలన్నీ నాకే రావాలా అని మనం అనుకోకూడదంట ప్రియులరా. మీలో ప్రతి ఒక్కరు తన సొంత కార్యములు మాత్రమే చూసుకోకూడదంట, ఇతరుల కార్యములను కానీ మనం చూసేవాళ్ళుగా ఉండాలంట ప్రియులరా. అంటే ఇప్పుడు ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళని మాత్రమే కాదు ప్రియులరా, మన ఇరుగు పొరుగు వాళ్ళు, లేకుంటే మన చుట్టాలు, మన బంధువులు, మన రిలేటివ్స్, వీళ్ళందరి విషయంలో మనం ఎవరెవరితో కనెక్ట్ అయి ఉంటామో వారి యొక్క మంచి 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 చెడులు మనం చూసుకుంటున్నారంటే, ఎవరికైనా బాగాలేదో, లేకుంటే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఎవరైనా ఇంట్లో గొడవ అయింది, ఏదో డిస్టర్బ్ అయ్యారు, ఒకవేళ మనం నోటీస్కి వచ్చింది అనుకోండి, సో నాకెందుకులే అన్నట్టుగా మనం కూర్చోకుండా వారిని మనం తెలుసుకొని వారి మంచితనాన్ని ఇతరుల కార్యాలను మనం పట్టించుకునే వారుగా మనం ఉండాలంట కదా. దేవుని వాక్యం ఎంత చక్కగా మనకు ఇక్కడ మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇక్కడ చూడవలనంటే కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మీ నోటీస్కి వచ్చిందా వారిని కొద్దిగా మనసులో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మందిరానికి రాలేదా, వాళ్ళని ఇమీడియట్గా కాల్ చేసి అడగండి ఎందుకు రాలేదు. నేనే కాదు, మనందరం ఉన్న ప్రతి ఒక్కరం అలా చేయాలని. మీ సొంత కార్యములు మీరు చూసుకున్నాక ఇతరుల కార్యములు కానీ మీరు చూడాలి ప్రియులరా. మనము ప్రభు నమ్మకకు ముందు మనం సెల్ఫిష్గా ఉండిండొచ్చు. నేనేంటి వాళ్ళకి సాయం చేయడము, నేనేంటి వాళ్ళ మంచితనాన్ని తెలుసుకోవడము, వాళ్ళ వారి యొక్క ఇబ్బందులను కష్టాలు నేను తెలుసుకోవాలా అనే నేచర్ మనము ప్రభువును నమ్ముకోకముందు, క్రైస్తవులు కాకముందు మనకు ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు ప్రియులరా మనము దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము మన సొంత కార్యములే కాకుండా ఇతరుల కార్యములను మనము గమనించాలా. సో కాబట్టి ప్రియులరా 5వది మనము దేవుని మహిమపరచాలంటే ఇతరుల మంచి కోరాలా. ఇతరులు చెడిపోవడము మనకి ఎప్పుడు మంచిగా అనిపించకూడదంట. ఎవరికైనా బాగాలేదు, లేకపోతే ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే తక్షణమే మనం నోటీస్కి వచ్చినట్టుగానే వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా ఆదరణగా సహాయకరంగా ఉండాలి. అది క్రైస్తవులు ఉండే ఒక గుణం, దేవుని బిడ్డలకు ఉండే ఒక మంచి. అన్యులకు మనకు ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే ఎవరు ఏమైనా నాకేంటని అన్యులు ఉంటారు, కానీ మనం అటు ఉండకూడదంట ప్రియులు. బైబిల్ రాయి ప్రతి వాడు మీ సొంత కార్యములు మాత్రమే చూసుకోకూడదు, ఇతరుల కార్యములు చూడాలా. విశ్వాసంలో ఉన్నారు మీరు, వీళ్ళలో మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక్కడ నూతన సృష్టి అయ్యారు. పాత గుణాలు వెళ్ళిపోయినాయి, అన్ని కొత్తవి వచ్చాయి. నేను ఒక్కనే కాదు, అందరు సంఘస్థులు అంతా బాగుండాలా, మా రిలేటివ్స్ బాగుండాలా, నా ఫ్రెండ్స్ బాగుండాలా, నా చుట్టాలు బాగుండాలా. ఇతరుల మంచిని మనం కోరినప్పుడు కదా అది మనం దేవుని మహిమపరుస్తామని. మనల్ని క్రైస్తవులని ఎప్పుడు తెలుసుకుంటారంటే కదా మన యొక్క మంచితనాన్ని బట్టి. అంతే కదా, మనం ఇంట్లో ఫోటో పెడితే దాన్ని బట్టి వీళ్ళు క్రైస్తవులు అంటారా, సిలువ పెడితే మనం దాన్ని బట్టి వీళ్ళని క్రైస్తవులు అంటారు కాదు. యేసుక్రీస్తు ఎక్కడైనా మీరు గుర్తులు పెట్టుకుంటే గుర్తులు పట్టుకొని మిమ్మల్ని క్రైస్తవులని దాన్ని మహిమపరుస్తారని అనలేదు. అది ఎలా అన్నాడంట ప్రియుల మత్తయి సువార్త తీసుకుందామా,
5వ అధ్యాయం 16వ వచనం తీసుకున్నాం. మాథ్యూ చాప్టర్ 5 verse 16. ఐదో అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఇక్కడ ఏమంటాడంటే శిష్యులను చూసి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని ఏం చేస్తారు? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ప్రియులు ఎంత చక్కగా రాయబడింది కదా. మనుషులు మీ సత్క్రియలను చూసి, మన మంచి పనులను చూసి వాళ్ళు దేవుడిని కనపరచాలి. ఈయనకి ఇంత మంచి గుణం ఎక్కడిది, ఈయనకు ఇంత మంచి గుణం ఎక్కడిది, ఏదన్నా అయితే ఒట్టుతో వస్తారు, ఏదన్నా అయితే సహాయం చేస్తారు, ఏదన్నా అయితే తక్షణమే కాల్ చేసి కనుక్కుంటారు. ఓకే, ఆ మంచితనాన్ని బట్టి ప్రజలు దేవుణ్ణి కనపరుచు. ఒక వ్యక్తి మనల్ని బట్టి దేవుణ్ణి కనపరచాలనుకుంటే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఒక రోహిత్ ద్వారా ఆ వ్యక్తి దేవుని కనపరచాడు అంటే రోహిత్ ప్రవర్తన చాలా బాగుంది కాబట్టి రోహిత్ను బట్టి ఆ వ్యక్తి దేవునికి థ్యాంక్స్ చెప్పడో, దేవా రోహిత్ లాంటి వ్యక్తిని నువ్వు ఎంత బ్లెస్ చేశావు, ఆయన నేచర్ ఎంత బాగుంది, ఆయన గుణాలను బట్టి ఆ వ్యక్తి దేవుని కనపరచాడు. ప్రభువా నిన్ను నమ్ముకుంటే ఇంత మంచి గుణాలు వస్తాయా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇంత మంచి అలవాట్లు ఉంటాయని చెప్పి ఆ వ్యక్తి దేవుని కనపరిచినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనకు వస్తాయని చెప్పి మీ సత్క్రియలు యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమంటాడంటే, ఒకడు 1 మైలు రమ్మన్నప్పుడు మీరు 2 మైళ్ళు వెళ్ళండి, ఒకడు మీకు ఎవరిని సాయం చేయమన్నప్పుడు ఇంకా మీరు ఎక్కువనే చేయండి, మీకే వందనాలు చెప్పేవారికి కాకుండా మీకు చెప్పని వాళ్ళకే మీరు వందనాలు చెప్పండి, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎవరు చూపించద్దు, రహస్యంగా చేయండి, ప్రార్థించేటప్పుడు ఎవరు చూపించవద్దు, రహస్యంగా చేయండి, మీ దాన ధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు మీరు ఎవరు చూపొద్దు, అది రహస్యంగా చేయండి. ఇవన్నీ చెప్తూ ఇలా మీరు చేస్తున్నప్పుడు ఏమంటే వాళ్ళు మీ సక్రియ ఆ మంచి పనులను చూసి, మీరు చేసే ఆ మంచి అలవాట్లు, ఆ మంచి పద్ధతులను చూసి, అబ్బా నేను కానీ ఈ ప్రభువుని నమ్ముకుంటా, నేను కానీ ఈ దేవుడిని నమ్ముకుంటా అని వాళ్ళు దేవుడిని కనపరిచినప్పుడు ఆ అద్భుతం మనకు వస్తుందంట. మనం ఇతరుల మంచి కోరినప్పుడు దేవుడు మహిమపరచబడతారంట. When we wish the best of others, God will be glorified. No doubt, నా గురించి నేను ఎప్పుడు నన్ను ఇంప్రూవ్ చేసుకోవడం మంచిదే, నన్ను నేను డెవలప్ చేసుకోవడం మంచిదే. మనమందరం మనం చూసుకోవాలి. అదే సమయంలో ప్రభు అంటాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరులందరినీ కొద్దిగా చూడండి. మనం అన్ని విషయాలలో ఆర్థికంగా సాయం చేయకపోవచ్చు, కనీసం మాట ద్వారా ఎలా ఉన్నారు, ఏం జరిగింది, మందిరానికి ఎందుకు కాలేదు, ఏమైనా సిక్కున్నారా, ఏమైనా ప్రాబ్లం ఉందా కదా పిల్లరా. సో అలా చేసినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. సో మనకుండే ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ ప్రేమించే గుణం అనేది మనం ఇతరుల పట్ల డెవలప్ చేయాలి. ప్రేమకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయంట ప్రియుల, ప్రేమకు కొన్ని గుణాలు ఉన్నాయంటే ఏంటి ఆ గుణాలు అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీసుకున్నాం. ఫస్ట్ కొరింథియన్స్. ప్రేమకుండే కొన్ని గుణాలు మనకు కానీ కలిగి ఉన్నాం అనుకోండి, ఆ గుణాలు కదా ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి గమనించుకుందామా. 13వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, గమనించాను. 13వ అధ్యాయము అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించు. ప్రేమకుండే గుణాలండి ఇవన్నీ. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు,
త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషమునందే సంతోషించును, అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చూసారా ప్రేమకుండే గుణాలు, ప్రేమకుండే క్వాలిటీస్ ఎన్ని గొప్ప ఎంత ప్రియులరా. ఒక వ్యక్తి ఎన్ని గుణాలు కలిగి ఉండాలంటే ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటంట? ప్రేమ. అది అంత త్వరగా ఒప్పొంగదంటండి, ఎక్స్ట్రాగా మాట్లాడటము లేకుంటే చాలా ఎక్స్ట్రాగా బిహేవ్ చేయదంట. ప్రేమ అమర్యాదగా నడవదు, డీసెంట్గా ఉంటుంది, మర్యాద ఉంటుందంట ప్రేమ అంటారు. అది దీర్ఘకాలం ఉంటుంది, కొద్ది క్షణము ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తిని ద్వేషించదంట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. పరలోకంలో దేవుడు ప్రేమ గలవాడు. మీకు ఎంతమందికి తెలుసో వాక్యంలో రాయబడింది, దేవుని కోపము క్షణం మాత్రమే, ఆయన కృప, ఆయన ప్రేమ యుగముల వరకు ఉంటుంది. ఆయన కోపం ఒక్క క్షణమే, ఒక్క సెకండే. ప్రేమ దీర్ఘకాలం, సదాకాలం పరలోకంలో ఉండేది ప్రేమనే. దేవుడు ఆపరేట్ చేసే సిస్టము ప్రేమనే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. ప్రేమపూర్వకంగానే ఆయన ప్రియులరా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే దీర్ఘకాలం ఉంటుంది, దయం చూపిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాళుతుంది, అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు, చెడ్డ వాటిని సంతోషించదు కదా, మంచి వాటిందే సంతోషిస్తుంది. సో ప్రభు నమ్ముకున్న మనకు కానీ ఆ గుణాలు కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదకరం అంటే ప్రియులు. అప్పుడు మనం ఇతరుల మంచి మనం కోరుతాం. ఇప్పుడు మనం చదివే వాక్యాలన్నీ అవే. మీ సొంత కార్యాలు మాత్రమే చూసుకోవద్దు, ఇతరుల కార్యాలు చూడండి. మన చుట్టాలు కొంతమంది కష్టంలో ఉంటారు, మన సొంత చెల్లె, సొంత అక్క, సొంత తమ్ముడు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ప్రాబ్లంలో ఉంటారు. వాళ్ళు కష్టపడుతున్నప్పుడు కానీ మనం చూడకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉన్నదంత ప్రియులరా. ఎంత భార్య ఒత్తిడి ఉన్నా, ఎంత భర్త ఒత్తిడి ఉన్నా, మన వాళ్ళకు మనం సాయం చేసుకోకుండా, మన సంఘస్థులకు మనం సాయం చేసుకోకుండా, మనకు తెలిసిన వారి, మన నోటీసులో ఉన్న వారికి మనం సాయం చేసుకోకుండా మనం మౌనంగా ఉంటే అది దేవుని బిడ్డలకు ఉండవలసిన క్వాలిటీస్ కావు. మనం ఇన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకుని ఏం లాభం అనే ఒక క్వశ్చన్ మనందరికి రాదా? రేపు దేవుడు వీటన్నిటిని బట్టి రేపు దేవుడు మనల్ని అడుగుతాడంట. తప్పకుండా అడుగుతాడు. ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టారు, ఎంతసేపు ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు బైబిల్ చదివారు కదా ప్రియులరా. ఎన్నిసార్లు బైబిల్ చదివారు, ఎన్నిసార్లు ఉపవాసం చేశారు, బైబిల్ చదివారు, 100 సార్లు చదివారు, ప్రార్థన చేశారు, మందిరాన్ని కానుకలు ఇచ్చారు. కానీ వాళ్ళలో ప్రేమ లేదు. చూడండి, ఎక్కడ ఒక్కసారి ఊహించి చూడండి, ప్రేమ లేదు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. మనం జనరల్గా నేర్చుకునే వాక్యం అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తుంది, చెడ్డ వాక్యంతో ఆనందిస్తుంది. ఎవరికైనా సక్సెస్ కాలేదంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తిస్తుంది. ఏం లాభం? వీళ్ళు ఎన్నిసార్లు బైబిల్ చదివి, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని, ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి మన గుణాలు మారుతుంటే ఏం లాభం ప్రియులరా? రేపు చాలా మంది వచ్చి అయ్యా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొచ్చేదని అడుగుతారు, దేవునికి చెప్తారు. మేము ప్రవచించబట్టి ఇంత మంచిగా వాక్యం చెప్పాను కదా ప్రభు, నీ నామం మేము ప్రార్థించాను కదా ప్రభు. అప్పుడు ప్రభు అంటాడంట, అక్రమము చేసేవారు కదా మీరు ఎవరో నా యొక్క నుంచి, నా పేరు నా యొక్క నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు హీలింగ్ చేశారు, స్వస్థత చేశారు, కానీ మీకు ఆ ప్రేమ లేదు.
సో కాబట్టి ప్రియురా, ప్రేమ గురించి ఇంత చక్కగా రాస్తూ మనం దేవుణ్ణి మహిమపరచాలంటే ఇతరుల మంచిని మనం కోరుతూ ఇతరుల పట్ల మనం స్నేహపూర్వకంగా లేకపోతే వాళ్ళకి సహాయపూర్వకంగా మనం ఉండినప్పుడు మనం చేసే ప్రతి పనికి ఒక మీనింగ్ ఉంటుందంట. జనులు, ప్రజలు, మనుషులు మీ సత్క్రియలు అంటే ఏంటి ప్రియులరా? మంచి పనులు. మీకు ఎంతమందికి తెలుసో లేదు ప్రియులరా, ఒక వ్యక్తి చెడు చేయకుండా కామ్గా ఉండడం మాత్రమే కాదు, దాని తర్వాత మంచిగా చేయాలంట. నో డౌట్ నేను స్మోక్ చేయనండి, ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ వీ డోంట్ డూ రాంగ్ బట్ ఆల్సో వీ హ్యావ్ టు డూ గుడ్. ఆయన తాగడండి, ఆయన సినిమాలకు వెళ్ళండి, ఆయన గొడవ పడండి, ఆయన అబద్ధాలు ఆడండి, కొన్ని అసలు చేయడండి. అట్ ద సేమ్ టైం ఇతరులను ప్రేమించడండి, ఇతరులకు సాయం చేయడండి. ఎట్లుంది ప్రియులు? ఇది వీళ్ళు ఏం కానీ చేయడు, మంచి చేయడు, చెడు కానీ చేయడు. ఈ ఎక్స్ట్రీమ్ మనం ఉండకూడదంట. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంది, వీళ్ళు మంచి చేస్తారు, చెడు కానీ చేస్తారు. అది కానీ చాలా మంచిది కాదు ప్రియులు. పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, దొంగిలించువాడు అంటే ఇక్కడ పుట్టి దొంగతనం మాత్రమే కాదు, చెడు పనులు చేసి ఇతరులకు సాయం. మీకు పోయినసారి నేర్చుకున్నాం, నక్సలైట్స్ ఉండేవారు. ఇప్పుడు దేవుని కృపల మనకు తగ్గిపోయింది అక్కడికి. వాళ్ళు ఏం చేసేవారు అంటే ధనవంతులను దోచుకుని బీదలకు సాయం చేసి. ఒక్కసారి ఆలోచిద్దాం, బైబిల్ ఏముంది? దొంగిలించువాడికి మీదట దొంగిలించక, తన చేతులతో కష్టపడి అవసరతలు ఉన్న వారికి పంచి పెట్టవలేను. నేను మంచి చేయడానికి చెడు చేసి సాయం చేస్తే ఏం లాభం? సో చెడ్డవి చేయకుండా కాకుండా వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకప్పుడు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు నేను చేయట్లేదు. సో అట్ ద సేమ్ టైం మంచి చెడు చేయను, మంచి చేయనంటే అది మనం ప్రభు ఎదిగినట్టు కాదు. చెడు చేస్తాము, మంచి చేస్తాము. నక్సలైట్స్ చెప్పాం కదా, లాక్కుంటారు వేరే దగ్గర, వాళ్ళు చంపి వాళ్ళ నుంచి లాక్కుని, మాకు ఎంతమంది తెలుసు, వాళ్ళని షూట్ చేసి నక్సలైట్స్ వాళ్ళ ఆస్తిని తీసుకుని పీదలకు పంచిచ్చారు అని మనం ఎన్నిసార్లు వింటాం. ఆడ చూసారా, వాళ్ళు చెడు చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం మంచి చేస్తున్నారు. కానీ వాక్యం ప్రకారం చెడు చేసేవాడు మానుకోవాలి, అన్యాయం చేసేవాడు మానుకోవాలి. తన చేతులతో కష్టపడాలని ఇతరులకు సాయం చేయాలనుకుంటున్నావా? ఒకప్పుడు ప్రియుల మన క్రైస్తవులు అమెరికా నుంచి పైసలు వచ్చేవి, కొన్ని సంస్థల ద్వారా పైసలు వస్తే వీళ్ళు ఏం చేసేవారు అంటే అందరూ ఫోటోలు తీసుకుని, ఇది క్రైస్తవులలో ఉంది ప్రియుల, వాళ్ళ ఫోటోలు తీసుకుని, చిన్నపిల్లల ఫొటోస్ తీసుకుని, మాకు ఇంతమంది అనాథులు ఉన్నారని చెప్పి అమెరికాకి రాస్తే వాళ్ళు ఒక్కొక్క బిడ్డకు సంవత్సరానికి $$ఇన్ని పంపేవారు. ఆ డాలర్లతో వీళ్ళు ప్రియుల సొంత కారు, అప్పట్లో లక్షలలో పెద్ద పెద్ద బిల్డింగ్స్. కష్టపడి ఇతరులకు సాయం చేస్తే అది ఓకే, కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ, ఇక్కడ మోసాలు చేసుకుంటూ, ఓకే ఆ వచ్చిన పైసలు వీళ్ళకి సరిగ్గా పెట్టకుండా, లేకపోతే నువ్వు సొంతంగా కార్లు తిరుగుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ, అదేం లాభం? సో ప్రేమ ఉన్న వ్యక్తి, ప్రభు నమ్ముకున్న వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, ఆ ప్రేమ ఎట్లుంటుందంట, ఆ అన్ని గుణాలు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ చెడ్డవాటులో సంతోషించదు, మంచి కార్యాలందే సంతోషిస్తుంది. ఎందుకు మనం ప్రేమ కలిగి ఉండాలంట ప్రియులారా? 9 వరాలలో, 9 ఫలాలలో మొదటి ఫలం ఏంటంతా ప్రేమ. We have 9 fruits kada honey. So 9 fruits, so what is the first fruit? Love. And what is the God's important nature? దేవునికున్న అన్నిటికంటే గొప్ప క్వాలిటీలో ఒక మొదటి క్వాలిటీ ఏంటంటే ఆయన ప్రేమామయుడు. God is love. 1 John 4:16. Can you take? యోహాను రాసిన మొదటి పత్రిక
4:16. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు ఒకసారి గమనించుకుందాం. Right, it says, అందరు తీశారు కదా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇంగ్లీష్ ఎలా ఉన్నారా హనీ? No, First John chapter 4:16. And we have known and believed the love that God has for us. God is love. God is love. And he who abides in love abides in love abides in God. abides in God and God in him. క్లియరా? గమనించండి, ఈ యోహాను పత్రిక రాసింది కానీ యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన, ఈ 5 పుస్తకాలు రాసింది ఒక వ్యక్తి. ఈ 4 పుస్తకాలలో ఆయన ప్రేమ గురించి రాస్తూ ఏమంటాడంటే, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి. మనం చాలాసార్లు బండ్ల మీద చూస్తాం కదా, గాడ్ ఈజ్ లవ్. కార్ల మీద, బండ్ల మీద విశ్వాసం ఉన్నవారు, మంచిగా ప్రభువుని ఎరిగిన వారు ఈ వాక్యం రాసుకుంటారు, గాడ్ ఈజ్ లవ్. వాక్యం ఎరగని వాళ్ళు దాన్ని ఉల్టా రాస్తారు, లవ్ కెనాట్ బి గాడ్, గాడ్ ఈజ్ లవ్. ప్రేమలలో ఎన్నో విచిత్రమైన ప్రేమలు ఉన్నాయి. స్వార్థమైన ప్రేమ కదా ప్రియులరా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమ. ఆ ప్రేమతో ఈ దేవుని ప్రేమను మనం కంపేర్ చేయలేము. ఫస్ట్ యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు. చూసారా అండి? ఈ 3:16 అనేది చాలా ఫేమస్. మీరు ఎక్కడైనా ఏ అధ్యాయమైనా తీసుకోండి, 3వ అధ్యాయం 16వ వచనంలో ఏదో ఒక ఇంపార్టెంట్ వర్స్ ఉంటుంది. ఆదికాండం నుంచి మీరు ఎక్కడా తీయండి, 3వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం, లేవియకాండం, యోహాను సువార్త, మత్తయి సువార్త 3:16 రాయబడి యేసు ప్రభు బాప్తిసం తీసుకుని నీళ్ళ నుంచి పైకి వచ్చాడు. యోహాను 3:16 దేవుడి లోకం ఎంతో అట్లా 3:16 ఇక్కడ జాన్ 4:16 ఉంది, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ. 1 John 3:16 అనవచ్చు. ఆ రకంగా ప్రియులరా, దేవుని గుణాలలో ఒక గుణం ఏంటంటే ఆయన చాలా ప్రేమస్తుడు. ఇప్పుడు ఎంత చక్కగా రాయబడింది 16లో చూడండి ప్రియులరా, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. If anyone is in love, God, if anyone has a love in his heart, God is in him and he is in God. ఎవరైనా ప్రేమ కలిగి ఉంటే ఆ వ్యక్తిలో దేవుడు ఉంటాడంట, ఆ వ్యక్తి దేవునిలో ఉంటాడంట. మనకు ఒక్క ఓవర్ నైట్ లో మనం నేర్చుకోలేదు ప్రియులరా, మనం బ్రతికినంత కాలం ఈ మెచ్యూరిటీ అనేది మనం రోజు వాక్యం వింటా ఉన్నప్పుడు ప్రియులరా, ఈ వాక్యం ఒక రోజు కాకుండా ఒక రోజు నా మైండ్లో ఉండిపోతుంది. మాట అబద్ధం ఆడొద్దు. మనం చిన్నప్పటి నుంచి విని వాక్యం విని ఒక్క స్టేజ్కి వస్తామంట, చిన్న అబద్ధం ఆడదు. ఆ వాక్యం ఒక్కసారి మారేటోళ్ళు చాలా మంది ఉన్నారులేండి, కానీ
కొంతమంది ఒక మాట చెప్పిన వెంటనే మారిన వాళ్ళు ఇట్ విల్ టేక్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుందంట. కానీ వాళ్ళు వింటూ 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 ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు కానీ వాళ్ళు నిజంగా జీవితంలో అబద్ధం మాట్లాడతారు. యోహాను సువార్త 15:3 యేసుప్రభు అంటాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా మాటను బట్టి మీరు పవిత్రులైన ఒక వ్యక్తి, దేవుడు అంటాడు మీరు నేను చెప్పిన మాటను బట్టి పవిత్రులైనారు. మాట వింటే మనం ఎలా పవిత్రులమవుతాము? ఒకసారి వినడం కాదు, విని 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 విని. గులకరాలు ఉంటాయి కదండి, చాలాసార్లు చూసాము. ఈ ఫిష్ అక్వేరియంలో పెట్టుకుంటారు గులకరాలు, నున్నట్టు రాదు, రౌండ్ ఉంటాయి. దాన్ని ఎవరు తయారు చేయాలండి? అవి నది కింద ఉండి నది నీళ్లు పారి 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 ఎన్నో వందల సంవత్సరాలు పారి 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 గరుకులు గరుకులుగా ఉన్న ఆ రాయి, ఒక రూపం లేని ఆ రాయి కరెక్ట్ ఆ రూపానికి వస్తుంది. అలా వాక్యం మనకు ఒక అడ్వాంటేజ్, వాక్యం విని విని ఎవ్రీ సండే ఎవ్రీ థర్స్డే వాక్యం విని మనం బ్రతికేది దాని గురించి. ప్రియుల నా ఎందుకు మీరు నిలిచిందంటే నేను మీ ఎందుకు నిలిచి ఉంటాను, మీ ఎందుకు నా వాక్యమును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. వాక్యం వింటానే ఉండాలా. ఈ వారం విన్నాము, నెక్స్ట్ వారం విన్నాము, అట్టా వింటా 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 లాస్ట్ తెలుసుకో మనం ప్రేమించాలన్నారు. దేవుడు ప్రేమాస్వరూపుడు, ప్రేమలో ఉన్న వ్యక్తి దేవుడిలో ఉంటాడంట, అతడు దేవుడు అతనిలో ఉంటాడంట. మన సొంత కార్యాలు మనం చూసుకోవాలి, కానీ ఎప్పుడు మనదే చూడకూడదంట. మన చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మన మమ్మీ డాడీ ఇంకా ఉన్నారు, మన రిలేటివ్స్ ఉన్నారు కదా. వాళ్ళకి మనం సాయం చేయకుండా, వాళ్ళని మనం పట్టించుకోకుండా మనం ఎంత చేస్తే ఏం లాభం? ప్రియుగా సత్క్రియలను చూసి వాళ్ళు దేవుని కనపరచాలి, ఈ మంచి పనులను చూసి వాళ్ళు దేవుని కనపరచాలని యేసుక్రీస్తు చెప్పాడు. సో మీలో ప్రతి ఒక్కరు తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యము తెలుసుకుంటా ప్రయత్నం చేయండి. చూడండి, వాళ్ళకి తినలేదేమో, వాళ్ళకి బట్టలు లేవేమో, వాళ్ళకి ఫైనాన్స్ కొద్దిగా కష్టం ఉందేమో, వాళ్ళు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారేమో, ఫీజు కట్టడానికి పైసలు లేవేమో. అది ఒక రకంగా ఆర్థికంగా. వేరే రకంగా మీరు మాట్లాడి వారిని ఆదరించి వారిని మనము ఉంటే వారిని కొద్దిగా ధైర్యపరిచి, అది మోరల్ సపోర్ట్, అది ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మనం ఆర్థికంగా సాయం చేయకపోవచ్చు, కానీ ఒక 2 మాటలు మాట్లాడి వాళ్ళని మనం దర్శించి వాళ్ళని విజిట్ చేసి పిల్లలు. ఈ ప్రేమ అనేది మనం వాలంటీర్గా చూపించాలండి, వాళ్ళు చూపిస్తే మనం చూపించేది కాదండి. ప్రేమ అనేది మనం వాలంటీర్గా చూపించుకోవాలి, మనలో ఆటోమేటిక్గా పుడుతుంది. ఎందుకంటే వాక్యం వింటున్నాం కాబట్టి. ఇంకా కొన్ని వాక్యాలు తీసుకుందాం ప్రియులారా, దయచేసి తీయండి. మొదటి యోహాను సువార్త అండి, క్షమించండి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 అండి, క్షమించండి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయము. యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట కదా, 12-13 చదువుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించుటయే నా ఆజ్ఞ. 13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఇంగ్లీష్ చదువుతానా?
This is my commandment. This is my not request. What is this? Commandment. My commandment. That you love one another. That you love one another. As I loved you. As I loved you. Gather love. As no one than this. That someone lay down his life for his friend. Okay, clear? English లో చక్కగా పడు. This is my commandment. కమాండ్మెంట్ కి రిక్వెస్ట్ కు చాలా వ్యత్యాసం ఉంది కదా. రిక్వెస్ట్ అంటే చేతులు మడుచుకొని లేకపోతే చేతులు ముడుచుకొని రిక్వెస్ట్ చేతులు జోడించి ప్లీజ్ 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 అంటాం. కమాండ్మెంట్ జస్ట్ ఒక కమాండ్ ఇస్తారు, అంత ఆజ్ఞ. ఇక్కడ దేవుడు మీరు ఒకరినొకరు ప్రేమించమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లే, ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. కంపల్సరిగా మీరు చేయాల, మస్ట్ అండ్ డూ. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ ఉంది కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. మనకు ఎవరయ్యా మాదిరి? ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి ప్రేమించడము? యేసుప్రభువు అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించు. మీరు ఒకళ్ళు చేపలు పట్టేటోళ్ళు, ఒకళ్ళు ఆ యొక్క అలలు అల్లేవారు, ఒకళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు, మొత్తం కదా. లూకా డాక్టర్. మీరు వేరే వేరే వృత్తి నుంచి వచ్చారు, నన్ను విశ్వసించారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కానీ ఎక్కడెక్కడ వెళ్తారో వారిని మీరు ప్రేమించండి. ఇలా చేయడం వల్ల దేవునికి మహిమ అంట ప్రియుడా. అంతేకాకుండా దేవునికి ఆనందం కలుగుతుందంట. నా కుమారుడు నా కుమార్తె నన్ను నమ్ముకున్న వారు ఇంత చక్కగా వాళ్ళు జీవిస్తున్నారు, ఇంత చక్కగా ఒకరినొకరు వాళ్ళు ప్రేమిస్తున్నారు. మనం ఈ వాక్యం చాలాసార్లు వింటాం ప్రియులారా, కానీ కొన్నిసార్లు వీటిని మనం ప్రాక్టీస్ చేయడం కష్టం. అందుకే దేవుడు మళ్ళా మనకు ఇదే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈజ్ రిపీటింగ్, రిమైండింగ్ అస్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. ఈ వాక్యం ఎన్నిసార్లు మనం చదువుకోలేదా? కల్వాల్లో, ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు దీని వాక్యాన్ని నేర్చుకున్నాం. మనిషికి ఉండే క్వాలిటీ నేచర్ ఏంటంటే మనం త్వరగా మర్చిపోతాం, మన ప్రాబ్లమ్స్లో మనం ఉండిపోతాం. మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇతరులను మనం పట్టించుకోము. ఇతరులకు ఏమైనా నాకేంటి, మాకే ప్రాబ్లం ఉంది అని మనం ఆ రకమైన ఒక క్యాజువల్ యాటిట్యూడ్తో మనం ఉండిపోతాం. కానీ దేవుడు మళ్ళా తన సేవకుల ద్వారా మందిరంలో మనకు నేర్పించే విషయం ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఏ మంచితనం ఉండే. పేతురుకు యోహానుకి ఎప్పుడు గొడవ అయ్యేదంట. ఒకసారి పేతురు క్షమించాడంట, 2 సార్లు క్షమించాడంట, 3 సార్లు క్షమించాడంట, 4వ సార్లు క్షమించాడంట. లాస్ట్ యేసుప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతాడు, ప్రభువా నా స్నేహితుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలా ప్రభువా? 1 సార్లా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, 5 సార్లా, 6 సార్లా, 7 సార్లా? ఏమన్నాడు యేసుక్రీస్తు సునీత గారు? 7 into 70 అంతేనా? 7 into 70, 7 49, 490 సార్లు ఒకరినొకరు క్షమించాలి. మనకు 2 సార్లే అవుతుంది కదా, ఎన్నిసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలా బాబు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఒక 2-3 సార్లకి మనకు విసిగైతే. ఇక్కడ ఎన్నిసార్లు రాయిపోయింది? 490 సార్లు. మత్తయి సువార్తలో అంటాడు, నీ సహోదరుడు ఒక రోజుకు ఒకసారి వచ్చి నేను తప్పు చేసిన క్షమించమని అడిగితే క్షమించాలి, అడిగినప్పుడు క్షమించాలి. అడగకుండా కేర్ చేయకపోతే మనకు మనసులో ఉంటుంది ఐఎమ్ సారీ, సరే పోనీ. అట్లా రోజుకి 7 సార్లు వచ్చి సారీ 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 అంటే మనం ఏం చేయాలంట? క్షమించాలి. 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని మనం ప్రియులో ఇదైనా అనుకోండి, మనం ప్రభు యొక్క శిష్యులం కాదు. క్రైస్తవులు కావాలంటే మనం ఆయన విశ్వసించాలి, రెండోది ఆయన మనము వెంబడించాలి, మూడోది ఆయన వాక్యానికి మనము లోబడాలి. ఇవి చేసినప్పుడే ప్రియులలో మనం నిజమైన శిష్యులు, నిజమైన క్రైస్తవం.
ఇంకొక వాక్యం తీసుకుందామా. 1 యోహాను 1 John 4:7. 1 John 4:7 ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, దేవుని ఎరుగును. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ స్వరూపి. మళ్ళీ ఇది ఇంకోసారి రాయబడ్డది, గాడ్ ఈజ్ లవ్. కదా ప్రియులా? ప్రేమించే ప్రతి ఒక్కరు ఎవరి ద్వారా పుట్టాడంటండి? దేవుని ఎందుకు పుట్టాడు? ఆయన నిజంగా దేవుని కుమారుడు. ఆపోజిట్ వరల్డ్, ప్రేమింపని వాళ్ళంతా ఎవరి పిల్లలు? సాతాన్ పిల్లలు అనలేం, కానీ వాళ్ళు దేవుని పిల్లలు కాదు. వెరీ సింపుల్. సో కాబట్టి ఒకరినొకరు మనం ప్రేమిస్తున్నాం, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కానీ ఒకరినొకరు మనము ప్రేమించుకున్నాం. యోగు విషయంలో మనందరూ తెలిసిన మనం చాలాసార్లు దాన్ని గమనించుకున్నాం. యోగు తన పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన పరీక్ష పంపించాడు. ఆయన ఒకరోజు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన దాసుడు వచ్చి, అయ్యా అయ్యా మన ఒంటెలన్నీ పోయినాయి అయ్యా, మన ఆవులన్నీ చనిపోయినాయి అయ్యా, వాళ్ళు వచ్చి మన గొర్రెలను పట్టుకుని పోయారయ్యా, అంత ఆస్తి ఎంత పోయింది. లాస్ట్ ఇంకో కూడా వచ్చాయ్యా, మీ పిల్లలు 10 మంది పిల్లలు వాళ్ళ కుటుంబంతో పాటు, యోగుకి 7 మంది కుమారులు 3 కుమార్తెలు, వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అయ్యాయి. అంటే భార్య భర్తలే 20 మంది ఉంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు చేసుకున్న వాళ్ళకి 20 మంది, ఆల్మోస్ట్ 40 మంది కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఒక చుడిగాలు ఇచ్చి వాళ్ళు కూర్చున్న ఇంటి గోడను గట్టిగా కొట్టిందంట. ఆ సుడిగాలి వల్ల ఆ గోడలు కూలిపోయి వాళ్ళు ఉన్న స్థలం మొత్తం కూలిపోయింది, అందరూ చనిపోయారు. ఆయన వచ్చి అంటాడు, అయ్యా అయ్యా యోగు, నీ పిల్లలందరూ వాళ్ళ కుటుంబంతో పాటు భోజనం చేస్తున్నప్పుడు ఒక గాలి వచ్చి సుడిగాలి వచ్చి ఆ గోడను కొట్టినప్పుడు అది పడిపోయిందయ్యా, ఎక్కడో అక్కడ చనిపోయారు, నేను ఒక్కడిని వచ్చానయ్యా తప్పించుకొని నీకు చెప్పడానికి. ప్రియులారా, ఆయన ఎంత ఓపిక తింటే లేచి బట్టలు చింపుకొని గోరపట్ట చుట్టుకొని తల మీద బూడిద పోసుకొని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి వందనాలు కలుగుగాక అని దేవుడిని గణపరిచాడు. 10 మంది పిల్లలు చనిపోయారండి. ఒక్క కొడుకో కూతురు చనిపోతే ఎట్లుంటుంది మనకు? అది తల్లిదండ్రుల మీద పిల్లలు చనిపోవడం ఎంత ఘోరం అంటే దానికి మించిన మనిషికి టార్చర్ ఉంటుంది. కోలార్ నుంచి ఒక ఆంటీ వచ్చింది తెలుసండి మీకు? ఆ వాక్యం చెప్తా అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పింది కన్నడ. ఆ కుమార్తె చనిపోయింది. కొంతమంది చూసుకుంటారు. అనిత అని ఆమె నేను ఫోన్ చేసినప్పుడు ఎంత పూరంగా ఏడుస్తుంది. నాకు 77 సంవత్సరాలు, నన్ను దేవుడు తీసుకుపోయాడు. నా కూతురు నా కళ్ళ ముందు చనిపోయింది. ఆమె 77 సంవత్సరాలు, వాళ్ళ కూతురుకు 48 సంవత్సరాలు. పిల్లల ముందు తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవడం ఎంత ఘోరం. దేవుడు దాన్ని సహించాడు. లాస్ట్కు దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు అంటాడు, చూశావా నా సేవకుడైన యోగు? అప్పుడు సాతాను అంటాడు, ఓహో నువ్వు యోగు మీదకి ఏ రోగం రప్పియలేదు, అందుకే ఆయన నిన్ను ఘనపరుస్తున్నాడు. ఏమైనా రోగం రప్పించి చూడు, అప్పుడు ఆయన నిన్ను ధృవీకరిస్తాడు అన్నప్పుడు అప్పుడు దేవుడు అతనికి పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళు నువ్వు ఆయన ఏమైనా చేసుకో, ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టదు. ఇక్కడ వెళ్ళి అరికాల నుంచి నడినెత్తి వరకు కురుపులతో ముత్తుతాడు. నువ్వు మాట చెప్పాలంటే తల నుంచి కాలు వరకు పెద్ద పెద్ద గుల్లలు
చీమ రక్తంతో ఉన్న గుల్లలు చిల్లి పెంకు తీసుకొని ఆయన పోకుంటా ఉండేవాడంట. కంట్లు ఆయన భార్య వచ్చి, ఏమయ్యా నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తి పోయింది, దానిపైన రోగం వచ్చి నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు, ఇంకా దేవుడు దేవుడు అని నీతిమంతునిగా నువ్వు ప్రవర్తిస్తున్నావే, దేవుడి శక్తికి చావయ్యా. దేవుడిని శపించి చావు. అప్పుడు యోబు అన్నాడంట, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసి, కష్టాలు పంపినప్పుడు మనం ఆయన ధృవీకరిస్తామా? ఈ అన్నిటి విషయంలో యోబు దేవుడు నన్ను అన్యాయం చేశాడని ఏమిగా నన్ను లేదా, సైలెంట్ ఉన్నాడు. రైట్. ఇంకా ఆయన బూడిదలో కూర్చొని ఆలోచిస్తుంటా ఉన్నాడు అంటండి, ఎందుకు నాకు ఇలా జరిగిందో, ఎందుకు ఇలా అయిందో. ఆయన ఆ జైలంతా నేను పుట్టకుంటే బాగుంటుండే, నేను పుట్టి ఇంతమందికి నాకు సఫర్ అవుతుందా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక 4 స్నేహితులు ఉన్నారు. ఈ 4 స్నేహితులు యోబు దగ్గరికి వెళ్ళి, అన్నీ ఉన్నాయి వేల బైబిల్లో యోబు గ్రంథం. ఈ 4 స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరామర్శించడం ప్రారంభించారు. అయ్యో యోబు, నీకు జరిగిన విషయం మేము విన్నాము, చాలా బాధ అయింది, నీకు ఇలా జరగకుండాల్సింది, నువ్వు ఎంత మంచోడివి మాకు తెలుసు అని 2-3 అధ్యాయాలు ఆయన బాగా పరామర్శిస్తారు. దాని తర్వాత మళ్ళీ వీలుగా నన్ను క్లాస్ పెట్టడం ప్రారంభిస్తారు. నువ్వు ఏదో చేసినావు, అందుకు దిక్కి అయింది, నీకు శాపం వచ్చింది. అప్పుడు యోబు ఏం చేశాడంటే అప్పుడు కదా, యోబు గ్రంథము 42వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. పదే వచనం. అందరు తీసిన తర్వాత చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. చదువు అని. God has turned his captivity when he had prayed for his friends. చదువుమా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, చూశారా ప్రియులారా, ఎవరి కొరకు ప్రార్థించాడంట యోబు? శారణ ఎవరి గురించి అంట? స్నేహితుల కొరకు కదా. ప్రియులారా, వీళ్ళందరూ వచ్చి యోబును క్లాస్ బిగుతున్నారు. యోబు ఏం చేశాడంటమ్మా? స్నేహితుల నిమిత్తము. ఏమైనా గుర్తుందా మీకు? ఏమైనా తెలివి ఉందా? ఇప్పుడే నేను సఫర్ అవుతుంటే మీరు వచ్చి నన్ను ఇంట్లో పొడుస్తుంటారా? సో ఇక్కడ నేను నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే ప్రియులారా, మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించిన తర్వాత దేవుడు ఆయన పోగొట్టుకున్నదంతా ఫస్ట్ హీలింగ్ అయింది. కొంచెం తలచి కాలు మంచి హీల్ అయిపోయింది, స్వస్థపరచబడ్డాడు. తర్వాత ఆయన పోగొట్టుకున్నదంతా దేవుడు ఎన్ని అంతలు ఇచ్చాడంట? 2 అంతలు ఇచ్చాడు. ఆయన అన్నదమ్ములు మనందరూ దిగి వచ్చారు. అందరూ ఆయనకు బంగారు రింగ్స్ పెడుతున్నారంట. ఏడు 7,000 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 14,000 గొర్రెలు ఉన్నాయి. మొదటి వచనంలో 5,500 ఒంటెలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన లోపల 1000 ఒంటెలు ఉన్నాయి. 500 జతల ఎద్దులు ఉన్నాయి, ఇక్కడ చివరికి వచ్చిన లోపల 1000 జతల ఎద్దులు ఉన్నాయి. ఇందులో ఏంటి బాబు ఇంత చేంజ్ వచ్చింది? మళ్ళా చదువమా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించిన వెంటనే ఎంత చక్కగా ఈ తక్షణమే వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థించాడో లేదో,
ఆయన క్షేమస్థితిని మరలా దేవుడు ఆయనకి ఇచ్చాడంటండి. చదవమ్మా. మరియు యోగులకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసింది. చూశారా కదా, రెండంతలు అధికంగా దేవుడు అతనికి దయచేసి. ఎప్పుడు? అతడు స్నేహితుల కొరకు ప్రార్థించు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఇంత కష్టంగా ఉండగాని, లేకుంటే అందరూ వచ్చి ఆయన అంత ఎక్కిరించి గేలిగా మాట్లాడిన కానీ యోబు వారి కొరకే ప్రార్థించాడు. సో దేవుడి బిడ్డలమైన క్రైస్తవులమైన మనకి ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి ప్రవర్తన ఉండాలంట ప్రియుల. అప్పుడు దేవుడు మళ్ళా మన క్షేమస్థితిని మనకు మళ్ళా కలిగజేస్తాడు. దాని తర్వాత యోబు ఎన్ని సంవత్సరాలు బతికాడంట? చివరి వచ్చిన చూడండి అమ్మా, లాస్ట్ బట్ 1 పైన. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. చూశారా ప్రియులారా, యోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 140 years. దానికన్నా ముందే చాప్టర్ 1లో యోబు అప్రాక్సిమేట్లీ ఎక్కడో చదివాను కదా, అప్పటికే యోబు ఆల్మోస్ట్ 80-90 సంవత్సరాలు అప్పుడే. ఎప్పుడు ఆయన 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తులు, అంతస్తులు, గొర్రెలు, మేకలు, శ్రీలేఖ గారు అప్పటికే యోబుకే 80-90 సంవత్సరాలు. ఇదంతా అయిన తర్వాత మరలా 140 సంవత్సరాలు. ఈ 90, ఈ 140 ఎంత అయినాయి? అటు తర్వాత 140 సంవత్సరాలు బతకాడు ఉంది కదా. ఎటు తర్వాత? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, అంతే కదా. సర్లే 90 కాకుండా ఒక 70 వేసుకుందాం మాట అంటున్నానండి. 70 సంవత్సరాలకు అంతా పోగొట్టుకుని ఆస్తితో పోయింది, కురుకులు వచ్చాయి, దాంతో మంచిగా దేవుడు మళ్ళీ బాగా చేసాడు. అటు తర్వాత ఎన్ని సంవత్సరాలు? 140. ఈ పాత తీసుకుని 60 వేసుకుందాం, ఎంత అయింది? 200 years బతికాడు. ఎన్ని తరాలు చూశాడంట? 4 generations. మన వినోదాల మమ్మీ ఇక్కడ ఉన్నారు ఏమా, ఎన్ని తరాలు చూశారమ్మా? 3, 2? 3 చూసినారా? అది ఎంత ఆశీర్వాదం ప్రియులరా. తన పిల్లలని, ఆమె పిల్లల్ని, వాళ్ళ పిల్లల పిల్లల్ని, ప్లస్ ఇంకొక తరం, 3 తరాలను చూశారు. నాకు ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్ నేను ఉన్నప్పుడు ఇదే ప్రేయర్ చేసినప్పుడు, నేను కానీ కనీసం 3-4 తరాలు చూడాలి, అప్పటివరకు నేను చనిపోవడం నాకు ఇష్టం లేదని నేను చాలా ప్రేయర్ చేసిన. తాత అయితే ఓకే ఎట్లుంటుంది నిజమండి. నేను హాస్పిటల్లో నాకు ఇదంతా ఓపెన్ చేసి చాలా ఇది విన్నప్పుడు నా మనసులో ఇంత త్వరగా చనిపోవడం ఏంటి ప్రభు, నేను భరించలేకపోతున్నా. నాకు తెలుసు మా బాడీ అంతా నాకు మొత్తం నీరు వచ్చేసింది, ఉబ్బిపోయినా, బ్లడ్ అంతా పోయింది, ఇక్కడ పైపు, నోట్లో 2 పైపులు, అంతా ఎక్కడ చూసినా పైపు ఫుల్ పైపు మయమే. నేను అప్పుడు ప్రార్థన చేసింది, ప్రభా నేను ఇంత త్వరగా చనిపోవడం నాకు వద్దు ప్రభా, నేను అట్లీస్ట్ ఐ వాంట్ టు సీ 3-4 generations. అది నా ఆశ. దేవుడి చిత్తం ఏంటో మనకు తెలియదు కానీ 4 తరాలకు తర్వాత 4 తరాలు పిల్లలు మనంగానే ఎక్కువ కాలం బ్రతకాలంటే బైబిల్లో రాయబడింది. అందరూ గమనించండి, తల్లిదండ్రులను సన్మానించిన వారు ఆయుష్కాలం పెరుగుతారు. ఎవరెవరికి తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరెవరికి పెద్దలు ఉన్నారో వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ ఫస్ట్ మన తల్లిదండ్రులు మంచి గౌరవించాలంటారు. అప్పుడు బైబిల్ రాయబడింది ఎక్కువ కాలం మనకు ఆయుష్ ఇస్తాం. తన తల్లిని పుట్టువాడు, తిట్టువాడు శాపగ్రస్తుడని బైబిల్లో ఉంది. తల్లిని గౌరవించేవారు ఎక్కువ రోజులు బ్రతుకుతారు తల్లిదండ్రులు. సో మనం 3-4 తరాలు చూడాలంటే పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి.
పెద్దల పట్ల మంచి మర్యాద, మంచి ప్రవర్తన, దేవుడికి కావాల్సిన లాంటి వాళ్ళ బైబిల్ అంతసరికి మీ సత్ప్రవర్తన, మీ సత్క్రియలు, మీ మంచి అలవాట్లు, మీ మంచి పద్ధతులు చూసి ప్రజలు దేవుడిని మహిమపరచాలి. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను వారి కుమారులను 4 తరాలు చూసి వృద్ధుడై మృతిస్తున్నాడు. ఈయన డెత్ ఓల్డ్ ఏజ్ డెత్, హార్ట్ అటాక్ కాదు. వృద్ధుడై చనిపోయాడంటే వయసు అయిపోయింది కదా, అంతే కదా. సో ఈ రకంగా ప్రియులురా దేవుడు యోగునంత, ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు అన్ని కష్టాలలో చీము రక్తంతో కష్టపడుతున్నప్పుడు ఆయన స్నేహితులు వచ్చి ఆయన వెక్కిరించిన, ఆయన హింసించిన, ఒక రకంగా శపించినట్టు మాట్లాడిన యోగు కోపపడక వారి నిమిత్తము ప్రార్థన చేసి. సో ప్రభువుని నమ్ముకున్న మనందరం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని ఉందని, మనం ఇతరులను ప్రేమించాలా, ఇతరులతో మంచి ఉండాలా, వారి మంచి చెడులు మనం తెలుసుకోవాలా, వారితో మాట్లాడాలా, గౌరవంగా మనం ప్రవర్తించాలా, కక్షతో ఏం చేయకూడదు, కోపంతో ఏం చేయకూడదు, ద్వేషంతో ఏం చేయకూడదు. అతను నాకు సాయం చేయలేదు, నేను ఎందుకు చేయాలా, అతను నాకు ఇవ్వలేదు, నేను ఎందుకు ఇవ్వాలా, అతను నా ఫంక్షన్కి రాలేదు, నేను ఎందుకు పోవాలా, ఈ కక్ష చేత ఏం చేయకూడదంట. చేశామనుకోండి, ఇన్ని సంవత్సరాలు మనం నమ్ముకున్న విశ్వాసము, భక్తి అంతా వేస్తే. లాస్ట్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీద్దామా, 2వ అధ్యాయము, అదొకటి చదివి మనం క్లోజ్ చేసుకుందామండి. 2:3 చాప్టర్ 2 వర్స్ 3 చదవండి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను మీరు ఏమీ చేయక మనస్సు గలవారే ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలండి. కక్ష చేత ఏమి చేయొద్దు. ఇక్కడ చక్కగా రాయబడింది, ఏం చేయకూడదు ఫస్ట్ రాసి, తర్వాత ఏం చేయాలనేది రాశా. ఎలా చేయకూడదంట? కక్ష చేత ఏమైనా చేయదు. మా పెళ్ళికి రాలేదు, మా ఫంక్షన్కి రాలేదు, మేము పిలిచినప్పుడు రాలేదు, నేను కానీ వాళ్ళ ఫంక్షన్లకు పోను, ఇట్లాంటి మనం కక్ష పెట్టుకుని నాకు చేసిన మీకు కానీ చేస్తా అనే యాటిట్యూడ్ ఉండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలంట. మీ కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కానీ చూడాలంట. అప్పుడు దాని కింద రాయబడింది, క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. దాని కింద రాస్తాడండి, అది వేరే టాపిక్. మళ్ళా తగ్గించుకోండి. ప్రేమ అనేక విస్తారమైన పాపములను కప్పును. ఒక వ్యక్తి పట్ల మనకు ప్రేమ ఉంటే అతనిలో ఎన్ని చెడు ఉన్నా ఆ ప్రేమ కప్పేస్తుంటుంది. ఇవాళ సాగే భర్తనో లేకుంటే చెడు పద్ధతిలో ఉన్న ఒక స్త్రీయో ఒకే భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు ఆ భర్తకు ఆ భార్య మీద ప్రేమ ఉంటే ఆమె చేసే తప్పుడు అన్ని మొత్తం కవర్ అయిపోతాయి. ఆ ప్రేమ అంత గొప్పది, అసలు పట్టించుకోదు, నువ్వు ఏమైనా చేసుకోవాలి, ఐ లవ్ యూ. ఉల్టా వయసు వస్తా ఈయన తాగి కందనాలు చేసుకుని అన్ని పైసలు బయటపడేసుకుంటాడు. ఈమె ఎంత చేసినా కానీ ఆయన ప్రేమిస్తూనే ఉంటుంది, అసలు పట్టించుకోదు ఆ తాగడం విషయం. ప్రేమ అనేక దోషములను. సో దేవుని మహిమపరచాలంటే ప్రియులరా మనము తన మంచి చెడులను మనం తెలుసుకోవాలి. మన సంఘంలో అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ తీసుకొని టచ్లో ఉండండి. మందిరానికి రాకపోతే వాళ్ళు కాల్ చేసి అడగండి, ఎందుకు రాలేదు, బాగున్నారా, ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాలి.
మన కుటుంబం దేవుడు ఒక సంఘం ఇచ్చాడు. ఈ సంఘంలో మనం ఎదగాల, అందరూ యూనిటీ ఉంటేనే మనకు బ్లెస్సింగ్. ఒంటరిగా ఉంటే మనం బ్రతకలేము. ఒంటరితనం మనల్ని చంపేస్తుంది. మందిరానికి మంచిగా అలవాటైన దేవుని గణపరుస్తున్నాం. అలాంటిది మనం మందిరానికి రాకుండా ఉంటే ఆ ఇంట్లో ఉండి ఒంటరితనం చంపేస్తుంది మనల్ని కదా. మీరు సంఘంగా కూడి రావడం మానుకోవద్దంటాడు హీబ్రూయులకు రాసిన పత్రిక 10:25లో. సమాజంలో కూడి రావడం మీరు మానుకోవద్దు. కొందరు మానినట్లు మేము ఇంట్లోనే చేసుకుంటున్నామంటే ప్రేయరు, మాకు చర్చికి అవసరం లేదు. వీళ్ళంతా ప్రియులరా వాక్యం ఎరగని వాళ్ళు. మందిరం అనేది దేవుని యొక్క శరీరం. క్రీస్తు శిరస్సు అయితే మందిరం ఆయన శరీరం. మందిరం అంటే ఐ నాట్ టాకింగ్ ఫిజికల్ బిల్డింగ్. కొన్ని చర్చెస్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడ మెదక్లో ఒక చర్చ్, ఇక్కడ క్లాక్ టవర్, ఆ చర్చ్ కాదు. చర్చ్ అంటే మనుషులు గ్యాదరింగ్. దేవుడు గుళ్ళల్లో లేకుంటే గోపురాలలో నివసించే దేవుడు కాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఇద్దరు లేకుంటే ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్య ఉండే దేవుడు. సో మనం గ్యాదరింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మనుషులను మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మనము అలా చేసినప్పుడు దేవుడికి మైపోతాం. ఆమె ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు కళ్ళు చూసుకుందామా ప్రియులు? దేవుడు ప్రతి వారం మనకు ఇలాంటి వాక్యాలు నేర్పిస్తూ మన మందిరానికి వచ్చేది ఒక కారణం, మెయిన్ ఇంపార్టెంట్ కారణం వాక్యం విని నిలవడం, నేర్చుకోవాలి. ఈరోజు అడుగుదమ్మ ప్రభువా, ఈరోజు నుంచి ఆ ప్రేమ గల హృదయాన్ని ఇవ్వండి. ప్రేమ ఉప్పొంగదంట, అమర్యాదగా నడవదంట, ఏది పడితే అది మాట్లాడదంట, గౌరవం ఉంటుందంట. ప్రేమ దీర్ఘకాలం ఉంటుందంట, శాశ్వత కాలం ఉంటుందంట, ఎవరిని ద్వేషించదంట, ఎవరి మీద పగబట్టదంట, అపకారం మనసులో ఉంచుకోలేదంట, అన్నిటినీ తాళుకుంటుందంట, అన్నిటిని ఓర్చుకుంటుందంట, అన్నిటిని సహించుకుంటుందంట. ప్రేమకి ఎన్ని గుణాలు ఉన్నాయో చూడండి. మనం అదే ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఈ గుణాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ సత్యాలను బట్టి థ్యాంక్స్ అయ్యా. మేము కానీ ప్రేమ కలిగిన వారుగా మాది మేము చూసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులను ఆయన మేము చూసుకుని ఇతరులను ప్రేమించి ఇతరులను మేము గౌరవించి మాకు దయచేయండి. యోగు అంత కష్టంలో ఉన్నప్పుడు ప్రభువా ఆయన స్నేహితుడు వచ్చి ఆయన ఎక్కిరించినప్పుడు, ఆయన గేలి పట్టించినప్పుడు అతను కోపపడక వారి నిమిత్తం ప్రార్థించి తక్షణమే నువ్వు ఆయనను స్వస్థపరిచి ఆయన క్షేమస్థితిని రెండంతలుగా ఆశీర్వదించి అటు తర్వాత 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను ఒక 4 తరాలను చూసి వృద్ధుడై కూడా ఆయన చనిపోయాడు. మేము కానీ యోగ మాదిరి ఇతరులకు ప్రారంభించి ఇతరులకు మేము సాయం చేసి మా తల్లిదండ్రులే కావచ్చు, మా సొంత తమ్ముడు అన్న కావచ్చు, మా అక్క చెల్లెలే కావచ్చు, మా బంధువులే కావచ్చు, వీళ్ళకు మేము సాయం చేయకుండా ప్రభా వీళ్ళకు మేము పట్టించుకోకుండా మాది మేమే చూసుకోవడం మంచిది కాదు. మీరు నేర్పించిన పాఠం అది కాదు. మీలో ప్రతివాడు తన సొంతదే కాకుండా ఇతరులగా చూడండి అని మీ వాక్యంలో రాయబడ్డాయి. ఇతరుల మంచిని కోరండి అని మీ వాక్యంలో రాయబడి, వృద్ధాతిశయమైన చేతనైనను కక్ష చేత ఏం చేయొద్దు, ప్రేమపూర్వకంగా జీవితం అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. తండ్రి, నాకు మా అందరికీ అలాంటి మంచి మనసుని ఇవ్వండి. మేమందరం ప్రభువా ఇప్పుడు ఈరోజు మేము విన్న వాక్యం నిన్ను నెరపరచాలంటే మేము ఇతరుల మంచిని కోరాలి, ఇతరుల కొరకు మేము ప్రార్థించాలి.
వాళ్ళ మంచి కోరాలి, వాళ్ళకి మంచి జరగాలని మీరు ఎప్పుడు ఆశించాలి, వాళ్ళకి చెడు జరగకూడదు, జరగాలని ఎప్పుడు అనుకోకూడదు ప్రభు. మీ సత్క్రియలను చూసి